అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అండి. సండే అయితే ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటాం కానీ హాలిడే రోజు, కానీ సండేనే ఎక్కువ పని ఉంటుందండి అసలు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెయిర్‌ని ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే మొత్తం ఇంకా పైకైతే కట్టేసుకున్నాను హెయిర్‌ని. ఇంకా కిచెన్‌లో అంతా ఉడికిపోతుందండి అసలు. ఇంకా కసకస ఉంటది గదా! సో, హెయిర్ అంతా తీసి పైకైతే పెట్టి క్లిప్ అయితే పెట్టేసాననమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఇడ్లీ, ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా మేమైతే ప్రతి సండే అయితే కంపల్సరీ ఇడ్లీ విత్ మటన్ కర్రీ ఉండాల్సిందే అండి. మా పిల్లలైతే ఇంకా రేపు సండే అంటే ఇవాళ నైట్ నుంచే పడతారనమాట అసలు. రేపు ఇంకా ఇడ్లీనే కదా చేస్తావు అన్నట్టుగా అంత ఇష్టం అనమాట వాళ్ళకి ఇడ్లీ, మటన్ కర్రీ అనేది. ఇంకా 1 మంత్ తినలేదు కదండీ ఆషాఢ మాసంలో అంబలైతే పోసాం కదా! సండే. సో, 1 మంత్ అయితే అయిపోతుంది. ఇంకా ఫైనల్‌గా ఈ సండే అయితే ఇడ్లీ, మటన్ కర్రీ అయితే చేసేసాను. ఇంకా ఇడ్లీకైతే పిండైతే కలిపి పెట్టేసానండి. సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ ముందే పిండి కలిపి పెట్టేసామంటే మనకు ఇడ్లీస్ చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇంకా ఇడ్లీకి పిండైతే కలిపి పెట్టేసిన తర్వాత ఇంకా మార్నింగ్ టీ అయితే వెయ్యలేదు. ఏంటోనండి లేచినప్పటి నుంచి లేజీగానే ఉంది అసలు మార్నింగ్. ఈ క్లైమేట్‌కైతే లెయ్యబుద్దే కావడం లేదు. ఇంకా లేచిన తర్వాత కూడా నా ఫేస్ అయితే చూడండి లేజీగానే ఉందనమాట. సో, ఇంకా మెల్లగా చేసుకుంటున్నాను. పనులు ఈ మధ్యలో మా లియో ఉన్నాడు చూసారా? ఇంకా వాడికి నాన్ వెజ్ స్మెల్ వచ్చిందంటే ఇంకా కిచెన్‌లోనే ఉంటాడు. వచ్చి కాలు దగ్గరే ఉన్నాడండి ఇంకా. చాలా అల్లరి. నాన్ వెజ్ కదా! సో, ఇక్కడైతే హ్యాండ్స్ కూడా వాష్ చేసేసుకున్నాను. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఇంకా మా లియోని తీసుకొని మళ్ళీ అట్టనే వంట చేస్తానని హ్యాండ్స్ అయితే వాష్ చేసుకున్నానండి. చూపించాను కదా! ఇంకా ఒక సైడ్ టీ అయితే పెట్టేసి ఇంకా మటన్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాననమాట. ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా టమాటో కట్ చేసి పెట్టేసుకున్నాను. అంతలోపల టీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ అయితే కంపల్సరీ టీ అనేది పెట్టేయాలండి. ఇంకా టీ అయితే వేసేసి మా అత్తమ్మకైతే ఇచ్చేసాను. నేనైతే టీ తాగనండి. ఇక్కడ జస్ట్ టేస్ట్ అయితే చూస్తున్నాననమాట. ఇంకా షుగర్ సరిపోయిందా లేదా అన్నట్టుగా. నెక్స్ట్ ఇంకా మటన్ కర్రీ కోసం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను కదా! ఇంకా అవన్నీ తీసి మిక్సీ జార్‌లో మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మిక్సీ అయితే ఫుల్ అయిపోయింది. ఏం పర్లేదండి. ఎందుకంటే మనకి పైన మూత ఉంది కదా! కొంచెం పెద్దదిగానే. సో, ఆ గ్యాప్‌లో సరిపోతుందనమాట. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఇంత ఫుల్లుగా వేస్తే పైకి ఎగరదా అన్నట్టుగా. ఏం ఎగరదండి. కరెక్ట్‌గా ఉంటది. సో, ఇంకా ఇక్కడ మటన్ కర్రీకి మసాలా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ మటన్ వాష్ చేసి పెట్టుకునేసాను కదా! సో, మసాలా కూడా వేసేసి కలిపేసుకున్నాననమాట. ఇంకా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసి కలిపేసి కుక్కర్ మూత కూడా పెట్టేసానండి స్టవ్ పైన. ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తుంటే ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ డబ్బా చూసి గుర్తొచ్చిందండి. అసలు ఇందులో జింజర్ గార్లికే వేయలేదండి నేను. ఇంకా అట్లుంటది మనతో. ఇంకా మార్నింగ్ లేజీగా ఉండింది కదా! అసలు మెల్లగా చేస్తూ ఉన్నాను. ఇంకా అప్పటికి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయాను. ఇంకా అంతే కదండీ! ఇంకా పని చేస్తూ ఉంటాము. చాలా స్టోర్ చేసుకోవాలి మైండ్‌లో. ఒక్కొక్కసారి ఆ చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటుంది. ఏం ప్రాబ్లమ్ లేదనుకోండి. అంతే పెట్టిన 1 మినిట్‌కే గుర్తొచ్చేసింది నాకు. ఇంకా డబ్బా చూడంగానే. సో, మళ్ళీ ఇంకా స్టవ్ మీద నుంచి కుక్కర్ అయితే దింపి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసి కలిపి మళ్ళీ పెట్టాననమాట. అసలు ఫ్లేవర్ జింజర్ గార్లికే గదండీ! నాన్ వెజ్‌కి ఇంకా అదే వేయకపోతే అసలు కర్రీ అనేది మనకు టేస్ట్ ఉండదు. ప్లస్ స్మెల్ కూడా ఉండదనమాట. ఎలానో గుర్తొచ్చింది. ఇంకా లేదంటే లాస్ట్ వరకు చూసుకునేదాన్ని గాదు. సో, తీసి మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసి పెట్టేసాననమాట కుక్కర్‌ని. ఇంకా ఎప్పుడు మనం కుక్కర్ పెట్టేటప్పుడు కంపల్సరీ ఒక 2 టైమ్స్ రబ్బర్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకొనైతే పెట్టాలండి. నేనైతే ఇంకా కుక్కర్ పెట్టేటప్పుడు కంపల్సరీ చెక్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి 2 టైమ్స్ చెక్ చేయకుండా వేశాననమాట. సో, రబ్బర్ కొంచెం పాడయింది చూసుకోలేదు. అస్సలు జస్ట్ మిస్‌లో ఇంకా ఎగిరి పడిందండి కుక్కర్. అప్పటి నుండి నాకు భయం.
సో నేనైతే కుక్కర్ పెట్టేటప్పుడు 1కి 2 సార్లు అయితే కంపల్సరీ చెక్ చేస్తాను. ఇంకా కుక్కర్ ఎత్తి స్టవ్ పైన పెట్టేశాననమాట. ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా క్లీన్ చేసుకుంటూనే ఉంటేనేనండి మనకి ఇంకా అన్నీ దింపి పెట్టుకోవడానికైతే ఫ్రీగా ఉంటుంది. సో ఇంకా మటన్ కర్రీ అయితే స్టవ్‌లో పెట్టేశాను. ఇంకా ఏంటోనండి మార్నింగే ఇంత హాట్‌గా ఉంది కిచెన్‌లో అయితే అస్సలు చెమటలు గారిపోతున్నాయి. ఇంకా ఇక్కడ ఇడ్లీ అయితే పోసి పెట్టేస్తున్నాననమాట. ఈ ఇడ్లీ కుక్కర్ అయితే నాకు చాలా ఇష్టమండి అస్సలు. లేటే అవ్వదు. జస్ట్ 10 మినిట్స్‌లో మనకు ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానో నాకు తెలియట్లేదు. మేబీ మా చిన్న పాప ఏదైనా చెప్పుంటుంది. ఇంకా సండే కదా! ఇంక తను నా చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. అది, ఇది ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. గోల చేస్తూనే ఉంటుంది. అసలు ఎందుకు వీళ్ళకి సండే కూడా హాలిడే ఇస్తారా అన్నట్టు చేసేస్తారనమాట. ఒక్కరోజు హాలిడేకి ఇంక అంతే కదండీ చిన్న పిల్లలు అంటే వాళ్ళు ఇంట్లో ఉంటే గోల పెడతారనిపిస్తది. ఇంకా స్కూల్‌కెళ్లారంటే ఇంకా బోర్ కొట్టేస్తుంది. ఇంకా మళ్ళీ ఇంటికెప్పుడొస్తారా అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉంటాం గదా! ఇంకా ఇక్కడైతే ఇడ్లీ అయితే పోసేసి పెట్టేసాననమాట. నా దగ్గర ఇంకొక ఇడ్లీ పాత్ర కూడా ఉందండి. సో, రెండిట్లో పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది కదా! అన్నట్టుగా రెండిట్లో అయితే పెట్టేసాను. ఇప్పుడు ఒక దాంట్లో పెట్టాననుకోండి, మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకొక దాంట్లో పెట్టాలి. ఎందుకు టైం వేస్ట్ అని 2 ఇడ్లీ పాత్రలో అయితే ఇడ్లీ పెట్టేసాను. నెక్స్ట్ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా మటన్ కర్రీ రెడీ చేస్తుంటే మా పిల్లలు అయ్యిందా? అయ్యిందా? అని ఒకటే అండి వెనకాల నుండి అంత ఇష్టం వాళ్ళకి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ పని అయిన వెంటనే బట్టలైతే బట్టలు కాదు బెడ్ కవర్లయితే వేసేసాను వాష్ మెషిన్‌లో. అంటే వాషింగ్ మెషిన్ రిపేర్ అయిందని చెప్పాను గదండీ! ఇప్పుడైతే ఓకే అయిపోయింది. ఇంకా రిపేర్ అయిపోయిన వెంటనే ఫస్ట్ బెడ్ షీట్స్ అయితే వేసేసానండి. బెడ్ కవర్స్ ఒక 10, 15 డేస్ అయిపోతుంది వాష్ చేసి. ఇంకా మిషన్ అయితే వేసేసి నెక్స్ట్ మా పాపకైతే సండే ఏదో ఒక ప్యాక్ అయితే పెడతానండి హెయిర్‌కి. యాక్చువల్లీ మెంతులతో ప్యాక్ అయితే వేద్దాం అనుకున్నాను. కానీ మెంతులు నానబెట్టడం మర్చిపోయానండి. సో, ఇంకా ఇవాళ మందారం ఆకులుంటాయి కదా! దాంతో అయితే హెయిర్ ప్యాక్ అయితే వేసేద్దామని రెడీ చేసేసాననమాట. అంటే మాకు మందారం చెట్టు ఉంది. సో, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని ఆకులు కావాలంటే అన్ని ఆకులైతే వేసి పేస్ట్ చేసేసుకుంటాను నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో, మా పాపకైతే మెంతులతో పెట్టిన ప్యాక్ అయితే వేసుకుంటుందండి. ఈ మందారం ఆకుల పేస్ట్ అయితే వేసుకోదు తను ప్యాకు. కసకస ఉంటుందంట. సో, ఏదో చెప్తూనే ఉంది. పాపం ఫేస్ చూసారా నచ్చదు దానికి. ఇంకా ఇలా మందారం ఆకులనైతే మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని ఇలా తలకైతే పట్టించేసుకోవాలండి. స్కాల్ప్ మొత్తం పట్టించేసుకోవాలి. ప్రతి సండే అయితే పెట్టేస్తానండి. మంచిగా కేర్ తీసుకుంటాను హెయిర్‌కైతే. నాకైతే లాంగ్ హెయిర్ పెంచాలని ఎప్పటినుండో. సో, అందుకని పెంచుతున్నాను. నేనైతే ఇప్పుడు కేర్ తీసుకుంటున్నా. ఇంకా పెద్దయిన తర్వాత మా అమ్మాయి కేర్ చేస్తుందో చేయదో హెయిర్‌ని నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ప్యాక్ పెట్టి తినకు తలస్నానం చేపిచ్చే లోపల నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి అసలు. లాంగ్ హెయిర్ అంటాం గానీ మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టమండి అసలు. ఇంకా నెక్స్ట్ వీక్ మెంతులతో ప్యాక్ ఏస్తాను. అది కూడా మీతో అయితే షేర్ చేసేసుకుంటాను. ఇక్కడ మా పెద్దమ్మాయికైతే ఇంకా ప్యాక్ పెట్టడం ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ ఉంచేసి తర్వాత హెడ్ బాత్ అయితే చేయించేస్తాను. ఇంకా తినకు పెడుతుంటే మా చిన్న పాప వచ్చి నాకు పెట్టమని ఒకటే గోల. ఇంకా తనకు కూడా పెట్టానండి. అయినా షూట్ చేయలేదు. తను వీడియోస్‌కి అంతగా కోఆపరేట్ చేయదండి. సో, అందుకని తనని యాడ్ చేయలేదనమాట వ్లాగ్‌లో. నెక్స్ట్ పాపకి ప్యాక్ పెట్టేసిన వెంటనే ఇంకా లంచ్ అయితే రెడీ చేసేసాననమాట. ఇంకా ఇవాళ ఆఫ్టర్‌నూన్ లంచ్ వచ్చి ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై అన్నమాట. ఈ ఫిష్ కర్రీ వచ్చి మామూలుగా మనం చింతపండు వేసి పెడతాం కదండీ! అలా ఫిష్ కర్రీ కాదు. ఇది కోకోనట్ వేసి ఒక కుర్మాలాగా అనమాట. చాలా బాగుండింది టేస్ట్ అయితే. రెసిపీ అయితే ఇంకొకసారి అయితే మీతో షేర్ చేసేస్తాను. ఇంకా ఇవాల్టి లంచ్ వచ్చేసి రైస్, రసం, ఇంకా ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై అనమాట. ఇంకా లంచ్ అయిపోయిన వెంటనే ఇంకా గిన్నెలైతే ఉంటాయి కదా! ముందు కడిగిన గిన్నెలుంటే ఇంకా అవి సర్దేసి నెక్స్ట్ ఇంకా షింక్‌లో ఉన్న గిన్నెలు కూడా కడిగేస్తున్నాననమాట. చూసారు కదండీ!
ఒక్కదాని తర్వాత ఒక పని వస్తూనే ఉంది. అసలు ఎక్కడైనా గ్యాప్ ఉందా అసలు చూడండి. ఇంకా యాక్చువల్లీ ఇది మార్నింగ్ నుండి ఆఫ్టర్‌నూన్ వరకే అండి. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ డిన్నర్ తర్వాత పడిన గిన్నెలు, కౌంటర్ టాప్ క్లీనింగు, స్టవ్ క్లీనింగు ఇన్ని పనులైతే ఉన్నాయన్నమాట. ఇంకా ఆ పనులన్నీ చేసుకొని పడుకునేసరికి 10:30 ఆర్ 11 అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ డే అయితే మండే కదా! ఇంకా పిల్లలకి లంచ్ అయితే కట్టాలి కదా! సో, లంచ్‌కి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా వాటర్ బాటిల్స్, క్యారేజెస్ అన్నీ కడిగి ఒక సైడ్ అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఇవాళ సండే అయితే నాకు ఇలా ఫినిష్ అయిపోయిందనమాట. ఇంకా ఇంతేనండి ఇవాల్టి వీడియో. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేనైతే ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇచ్చేస్తానండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.